ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రిని గానే కన్నప్పుడే నైనమ్మ వయసు 22 సంవత్సరాలు స్వామి. కానీ ఇప్పుడు 21. పోయింది. గురూజీ మతి కూడా భ్రమించింది. ఏంటన్నయ్య ఆ మాటలు? పెద్దవారిని అలా అనకూడదురా. లెంపలేసుకో. లేదంటే నేనే చెంపలకి 2 తగిలిస్తాను. హే, అరే కొట్టాలనుకుంటున్నావేంటే? అరే 22 తర్వాత 23, 24 వస్తుంది గాని 21, 20 అని ఇలా వెనక్కి చెప్తారా ఎవరైనా? లేదు. మరి గురువుగారు చెప్పింది ఏంటి? ఆ లెక్కేమో గాని నా సీమంతం ఏ తేదీన పెట్టుకోవాలో చెప్పండి గురువుగారు. ఎగరు కొడుతుందేమనుకున్నావు? ఇక్కడింత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు సీమంతం కావాలంటే? మావయ్య, నేను కూడా సీరియస్ గానే అడిగానండి. అబ్బా పిన్ని, ముందు మా అక్క సంగతి తేల్చుకునివ్వండి. ఏంటి తేల్చేది? మీరేం చేస్తున్నారు? నైని, సరే బాబుగారు, అభ్యంతరం చెప్పకూడదు కదా, చెప్పండి. అభ్యంతరం చెప్పకూడదు, జవాబైతే చెప్పాలి. చెప్తాను. ఆ ఫోటోలో ఉన్నది ఎవరమ్మా? విశాల్ బాబు గారు వాళ్ళ అమ్మగారు. ఇప్పుడు ఉన్నారా లేరా? ఆ పెద్దక్కయ్యి మావయ్య, లేరని చెప్పింది హాసనక్క. నువ్వు అడిగితే చెప్పాను చెల్లి. పర్వాలేదు. అమ్మా త్రినేత్రి, ఆ తల్లి మళ్ళీ పుట్టిందని తెలుసా? తెలీదు. నిజం చెప్తానని చెప్పి అబద్ధం చెప్తావేంటక్కా? నాకు తెలీదు అంటున్నాను. ఇది నిజం. తెలియకపోవడం ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ దురంతరా. ఒక్క నిమిషం ఆగండి. తనని పూర్తిగా చెప్పనివ్వండి. అంటే ఇంటికొచ్చింది వదిన కాదా? వదినైతే పెద్దమ్మని ఆరాధించేది. తనకి తెలీదు అంటుంది. నైని, చెప్పండి బాబుగారు. నువ్వే చెప్పాలి. అమ్మ తెలియకపోవడం ఏంటి? గాయత్రి పాపగా మళ్ళీ పుట్టింది కదా. గాయత్రి పాపనే మీ అమ్మ నాన్న అడుగుతుంది. చూసారా గురుగారు, ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దామంటారో? బతికున్న నన్నే గుర్తుపట్టలేదు. గత జన్మలో ఉన్న గాయత్రి వదన్ని ఏం గుర్తుపడుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.